వల్ల ఉపయోగం ఉంటుందని అనుకోను. ప్రతి కుటుంబంలోనూ చిన్న చిన్న భేదాభిప్రాయాలు విభేదాలు ఉంటాయి కదా సార్. ఇప్పుడు బయటకు వచ్చేసాయి, అవన్నీ రచ్చకెక్కాయి. కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది కుటుంబాన్ని సముదాయించలేనోడు రాష్ట్రాన్ని ఏం పాలిస్తాడు అని చెప్పేసి. సో ఈ పరిణామాలన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తోంది సార్? కేసీఆర్ వైఫల్యం ఏమైనా కనిపిస్తోందా? ఒక లెవెల్లో వైఫల్యమే. ఎందుకంటే కుటుంబంలో ఉండే కాంట్రడిక్షన్స్ను మేనేజ్ చేయడం అంత సులభం కాదు. కానీ దాన్ని బట్టి పార్టీని మేనేజ్ చేయలే అనడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే పార్టీలో మేనేజ్ చేయడం చాలా సులభం, కుటుంబంలో మేనేజ్ చేయడం చాలా ఎమోషన్తో కూడుకున్నది. ఇప్పుడు మనకు ఒక బిజినెస్ ఉంటుంది, బిజినెస్లో పార్ట్నర్ల మధ్య గొడవ ఉంటుంది, దాన్ని మేనేజ్ చేయడం చాలా సులభం కదా. ఓ పార్ట్నర్ని తీసేయచ్చు, లేదా బిజినెస్ నుంచి తానే వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడ ఎమోషనల్ అంశం కదా, తండ్రి కూతురు కదా. ఏ తండ్రి తన కూతుర్ని దూరం చేసుకోవాలని కోరుకోడు కదా. ఏ తండ్రికి కూడా కొడుకు కూతురు ఇద్దరిలో ఎవరో ఒక్కరే కావాలని సాధారణంగా ఏ తండ్రి అనుకోరు. ఎక్కడో చోట రేర్ కేసులు ఉంటాయి, కొంత హెచ్చుతగులుంటే ఉండవచ్చు, ప్రిఫరెన్స్లో ఉండవని అంటలేను. కొన్ని కుటుంబాల్లో కూతురు పైన ఎక్కువ ప్రేమ, కొడుకు పైన ఇది ఉండొచ్చు. కానీ సాధారణంగా కొడుకు కూతురు అంటే ఇద్దరే కదా. తేడా ఏముంది దాంట్లో? నాలాంటి వాడి దృష్టిలో నాకు కూతురు ఎంతో కొడుకు అంతే, కొడుకు ఎంతో కూతురు అంతే. ఆ మాటకైతే కోడలు కూడా అంతే. కోడలు వేరు, కొడుకు వేరు, కూతురు వేరు కాదు. నేను అందుకే ఎప్పుడు చెప్తాను, నాకు 3 పిల్లలు ఇప్పుడు అంటుంటాను. ఒకప్పుడు నాకు 2 పిల్లలు, కొడుకు కూతురు ఉండే. ఇప్పుడు నాకు కొడుకు కోడలు కూతురు అంటాను. నాకు 3 పిల్లలని చెప్పుకుంటాను. రేపు కూతురు పిల్లలైతే 4 పిల్లలను కూడా చెప్తాను. అందువల్ల ఈ ఈ ఈ కొడుకు కోడలు కూతురు అల్లుడు ఈ 4 సమానమైనటువంటి కుటుంబాల్లో, సో ఇందులో తేడా ఉండడం స్కోప్ లేదు. పోనీయండి, కాదు అనుకుంటే కొడుకు కూతురు మధ్య తేడా ఉండడం స్కోప్ లేదు కదా. పోనీ వాళ్ళన్నా వేరే ఇంటి నుంచి ఈ ఇంటికి వచ్చారు, నా అభిప్రాయం అయితే ఇంటికి రావాల్సినందుకు ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలి. నేను ఆ ఇంటి నుంచి కోడలు వచ్చినప్పుడు కోడలికి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలి. కానీ సమాజం యొక్క లక్షణాలు తీసుకుంటే కొడుకు కూతురు మధ్య తేడా చూపెట్టరు కదా. చూపెట్టాల్సి వచ్చినప్పుడు తప్పనిసరి అయితే చూపెడతారు కానీ అప్పటిదాకా సాధారణంగా సముదాయించాలని చూస్తారు. ఇక అనివార్యమైతే ఇఫ్ ఇట్ ఈస్ ద చాయిస్, ఇప్పుడు ఉన్నది అక్కడ ఒకటే సీఎం కుర్చీ, ఎవరికి ఇవ్వాలి అనుకున్నప్పుడు ప్రిఫరెన్స్ కొడుకు వైపు ఉన్నప్పుడు కోడలు ఏం చేయాలి? అనివార్యంగా కోడలే కూతురు ఏం చేయాలి? పక్కకు పోవాల్సిందే కదా. సో అప్పుడు ఉదాహరణకు హరీష్ రావు ఉన్నాడు. కేసీఆర్ హరీష్ రావు మీద ప్రేమ లేదని ఎవరన్నా అనుకుంటే పొరపాటు. అసలు నాకున్న అండర్స్టాండింగ్ ప్రకారం అయితే కేటీఆర్ని ఎంత అభిమానిస్తాడో హరీష్ రావును కూడా అంతే అభిమానిస్తాడు. ఇంకా ఆ మాటకైతే ఎక్కువనే అభిమానిస్తాడు, తక్కువ అభిమానించాడు. అభిమానం సమస్య కాదు ఇది. అభిమానం వేరు, వారసత్వం వేరు కదా. అభిమానం వేరు, వారసత్వం వేరు. ఇప్పుడు మన ఇళ్ళల్లో కూడా మేనకోడల మీద మామూలు ప్రేమ ఉంటుందా? ప్రాణం ఇస్తాం వాళ్ళ కొరకు, కానీ ఆస్తులు ఇస్తామా? ప్రాణం ఇవ్వడం వేరు, ఆస్తులు ఇవ్వడం వేరు. ప్రాణం ఇస్తామంటే అంత ప్రేమగా చూసుకుంటాం మేనకోడలైనా మేనల్లుళ్ళనైనా. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ప్రాపర్టీ, వెన్ ఇట్ కమ్స్ టు పాలిటిక్స్, సహజంగానే తమ పిల్లలకి ఇస్తారు ఎవరైనా. ఆ పిల్లలు మంచోళ్ళైనా కాదు, చెడ్డోళ్ళైనా వాళ్ళకి ఎదుగుతుంది కదా, రియాలిటీ అది కదా. సో అందులో ఇప్పుడు కేసీఆర్కి 2 సమర్థులైన పిల్లలు, కేటీఆర్, కవిత. వాళ్ళిద్దరి మధ్య ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు మన సమాజంలో అత్యధికంగా సన్ ప్రిఫరెన్స్ ఉన్న సమాజం ఇది, మన సాంస్కృతిక నేపథ్యం అది. ఆ మాటకొస్తే బీఆర్ఎస్లో కంట్రిబ్యూషన్ కూడా కవితతో పోలిస్తే ఈ 10 ఏళ్లలో, ఉద్యమకాలంలో ఇద్దరు సమానంగా పోరాడచ్చు. ఈ 10 ఏళ్లలో ఖచ్చితంగా కేటీఆర్ కంట్రిబ్యూషన్ ఇస్ ఫార్ హయ్యర్ దెన్ కవిత. అందువల్ల కేటీఆర్ని ఎంచుకున్నాడు. ఎంచుకున్న తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు వెంటనే కవితను ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొడతాడు ఏతను రైనా. అందువల్ల ఆ విమర్శ, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శ ఇది కాదు. ఇప్పుడు అదే రాహుల్ గాంధీకి ప్రియాంక గాంధీకి మధ్య విభేదం వస్తే సోనియా గాంధీ ఏం చేస్తుందో బయటపడేది కదా. సో అంతే ఇది కాదు, మనకు విభేదాలు రానప్పుడు మాట్లాడినంత సులభం కాదు. ఏదైనా బంధాలు అనుబంధాలు మామూలు విషయం కాదు కదా. కుటుంబము, తండ్రి కూతురు అనేది మామూలు బంధం కాదు కదా. సో అందువల్ల ప్రాణం కొట్టుకుంటుంది కదా ఎవరికైనా. అందువల్ల కుటుంబాన్ని మేనేజ్ చేయలేనోడు పార్టీని మేనేజ్ చేయలేడు అనే విమర్శ కరెక్ట్ కాదు. పార్టీని చాలా సులభంగా మేనేజ్ చేయొచ్చు. ఆ మాటకొస్తే కుటుంబంలో చంద్రబాబు నాయుడు ఆపగలిగాడు, ఆ కుటుంబంలో హరికృష్ణ తిరుగుబాటును ఆపగలిగాడు చంద్రబాబు నాయుడు. దగ్గుపాటి తిరుగుబాటును, పురంధేశ్వరి తిరుగుబాటును ఆపగలిగాడు చంద్రబాబు నాయుడు. దట్ డజంట్ మీన్ చంద్రబాబు నాయుడు అసమర్థులు అనగలమా? జగన్మోహన్ రెడ్డి ఆపగలిగాడు ఆ శర్మల తిరుగుబాటును. మీకు అలగిరి తిరుగుబాటు కరుణానిధి ఆపగలిగాడా? శివపాల్ యాదవ్ తిరుగుబాటును ములయాం ఆపగలిగాడా? తేజ్ ప్రతాప్ యాదవ్ తిరుగుబాటును లాలూ ప్రసాద్ యాదవ్ ఆపగలిగాడా? ఇవన్నీ మనకు కళ్ళ ముందుగా నడుస్తున్నాయి కదా. అందువల్ల దట్ డజంట్ మీన్ లాలూ యాదవ్, ములయాం సింగ్ యాదవ్
మీకు చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, కరుణానిధి వీళ్ళంతా పార్టీలు నడపలేని వారని కంక్లూజన్ రాగలమా? వాళ్ళు గెలిచవచ్చు, ఓడొచ్చు, ఒక్కో సందర్భంలో గెలవచ్చు, ఒక సందర్భంలో ఓడిపోవచ్చు. బట్ దే ఆర్ ఇన్కాపబుల్ ఆఫ్ రన్నింగ్ పార్టీ అని అనగలమా వీళ్ళు ఎవరినైనా? అందువల్ల ఆ కంక్లూజన్ ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు. కుటుంబాన్ని మేనేజ్ చేయడం అనేది వేరే అంశం.